అందరికీ నమస్కారం అండి. కొత్త నవల్లోకి స్వాగతం. ఈ నవల పేరు ముగింపు మీకు తెలుసు. రచన శ్రీమతి ఉమాశశి గారు. ఆంధ్ర సచిత్ర వారపత్రికలో సీరియల్గా వచ్చింది ఈ నవల. ఇది 1974లో ప్రచురింపబడింది. ఇది ఒక చక్కటి కుటుంబ కథకి సంబంధించిన నవల. మీరందరూ అడిగినట్టే 11ంటికి పెడుతున్నాను. మరి అప్లోడ్ చేయగానే చూసేసి నచ్చితే లైక్ చేసేయండి. మరి బొంబాయిలో అదొక పేరెన్నికగన్న హోటల్. ఎంతో అందమైన భవనం. దాని చుట్టూ పెద్ద తోట, రకరకాల పువ్వులు, తోట మధ్యలో ఫౌంటైన్. ఆ హోటల్లో వెజిటేరియన్ వంటకాలు, నాన్ వెజిటేరియన్ వంటకాలు, బీర్, విస్కీలు ఒకటే ఉంటే అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఇంకా కావాలంటే రాత్రికి వచ్చే చక్కని చుక్కలు కూడా దొరుకుతారు. రాజారావుకి ఈ మధ్యనే వివాహమైంది. అతను ఆ సందర్భంగా స్నేహితులందరికీ ఆ హోటల్లో విందు ఏర్పాటు చేశాడు. ఆహ్వానితుల్లో నేను కూడా ఒకడిని. ఏమీ తోచక గంట ముందే హోటల్కి వచ్చి తోటలో కూర్చొని కాఫీ ఆర్డర్ ఇచ్చాను. ఇంకా గంట గడపాలి. రాజారావు గురించి ఆలోచిస్తున్నాను. రాజారావు పొడుగ్గా ఉంటాడు. పొడుగుకి తగ్గ లావు. చూడగానే మనిషిని ఆకట్టుకునే స్వభావం అతంది. మొహం మీద చిరునవ్వు అందరినీ ఆకర్షితుణ్ణి చేస్తుంది. చలాకీగా ఉండి హుషారుగా కబుర్లు చెప్తూ అందరినీ లోబరుచుకుంటూ ఉంటాడు. మనిషిలో ఆడంబరం, అతిశయం ఎక్కువ. కట్నం రూపంగా చాలా డబ్బులు గుంజినట్టు అందరూ చెప్పుకుంటున్నారు. చాలా గర్విష్టి అతను. అతన్ని గురించి ఆలోచించడం మానేశాను. మెల్లగా కాఫీ తాగుతూ ఉన్నాను. సునంద గొంతు వినిపించింది. ఇంకా పర్వాలేదు, కాలం ఇట్టే గడిచిపోతుంది. హలో మధు, ముందే వచ్చేసారేంటి మీరు? ఎంతసేపు అయిందంటూ వచ్చి కుర్చీలో కూర్చుంది సునంద. అరగంటకి పైగా అయింది అన్నాను సర్వర్ని విడిచి ఇంకో కాఫీ తెమ్మని చెప్తూ. ఇంకా రాలేదేంటి వీళ్ళు? నీ తొందర చూస్తే మనకన్నట్టుగా ఉంది అంది కిలకిలా నవ్వుతూ. సునంద చక్కంది. అయినా ఆ నవ్వేమిటో నాకు సరిపడదు. అందరూ ఆ నవ్వుని తెగ మెచ్చుకుంటారు, కానీ నాకేమిటో. అదేంటి అలా మొహం పెట్టారు? తెగ తాగి హడలు కొట్టేస్తానా అంది సునంద కాఫీ తాగుతూ. మధు, మీకు తెలుసా, ఇప్పుడు మనము చూడబోయే పెళ్లి కూతురు బియ్య అయినా ఎవరితోనూ కలవదట. అంటే సోషల్గా మూవ్ అవ్వలేదట. అబ్బా, చాలా సంగతులు పోగు చేసావే. కాదండి, మొన్న వసంత వెళ్ళి టీకి పిలిస్తే నేను అలా నలుగురిలోకి రానండి, సిగ్గు నాకు అందట కళ్ళు తిప్పుతూ. సునంద కబుర్లు చెప్తోంది. నాకేమిటో పెళ్లి కూతురు మీద జాలేసింది. ఈ క్లబ్ మెంబర్ల లాగే వాగి ఆవిడని కూడా ఇందులోకి లాగేద్దామని అనుకుంటున్నారు. ఇంతకీ ఆవిడ పేరు ఏమిటో మర్చిపోయాను అన్నట్టు సునంద. ఆవిడ పేరేంటో నీకు తెలుసా? అబ్బా, ఇంకా పేరు కూడా తెలుసుకోలేదా మీరు? అది కూడా ముసలమ్మ పేరేనండి, పార్వతి. ఆ పేరంటే రాజాకి బొత్తిగా ఇష్టం లేదు. రాణి అని పిలుచుకుంటున్నారట. చెప్తూనే పక్కుమని నవ్వింది. పార్వతి దేవదాసు. పార్వతి జ్ఞాపకం వచ్చారు నాకు. చురుక్కుమంది మనసు. ఇంతలో పెద్ద బృందం దిగింది. నాకెందుకో పార్వతిని చూసేయాలి అని అనిపించింది. ఆవిడంటే అదో విధమైన. ఏమండోయ్ మధుసూదన్, ముందే వచ్చేసారే? అతిథులే ముందు వచ్చారన్నమాట. బాగుంది. ఏంటి సునంద, ఇంటికి రావడం మానేశారు? మిస్సెస్ రాజాన్ని అందరికీ పరిచయం చేశాను. ఇంకా మీ ఇద్దరే చూడాలి. ఏది రాణి అంటూ పిలిచాడు రాజా. నా కళ్ళు ఆతృతగా వెతుకుతున్నాయి. గుంపులోంచి ఒక చక్కని అందమైన అమ్మాయి యువతలకు వచ్చింది. ఆ అమ్మాయి కళ్ళు ఏం మెరుస్తున్నాయని జీవకళ అంతా కళ్ళలోనే నిండి ఉంది. పెద్ద కళ్ళేమీ కావు, అయితేనే ఆ మెరుపు. అబ్బా, నా కళ్ళెంతో తృప్తిగా చూశాయి పార్వతిని. చూడు, ఈయన మధుసూదన్, గొప్ప వ్యాపారస్తులు, చాలా చదువుకున్నారు, విజ్ఞాన గని. మధు, ఎవడే నా మిస్సెస్ అన్నాడు రాజా. పార్వతి నమస్కారం చేసింది. ఎంత అందంగా ఉన్నాయి ఆ ముకుళించిన హస్తాలు, అంత పొట్టి పొడుగు కాని విగ్రహం, చామన ఛాయ, పొందికైన పిల్ల పార్వతి. ఈవిడ హుందా ఎటువంటి గౌరవాన్నైనా అందుకుంటుంది. నేను ఆవిడకి ప్రతిగా అతి వినయంగా నమస్కరిస్తూ, మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది అన్నాను. మరి నన్ను పరిచయం చేయరా మీరు అంది సునంద.
మిమ్మల్ని గురించి చెప్పకపోతే పార్టీ జరగనిస్తారా మీరు? అదిగో అప్పుడే కోపం వచ్చేస్తోంది. అవును, ఇదిగో ఈవిడ సునంద, మంచి సైంటిస్ట్, మా ఆఫీస్లోనే పని, తెలివైంది, ఎక్కువగా కబుర్లు చెప్తుంది అన్నాడు రాజా పార్వతితో. చాలు చాలండోయ్, వాగుడు పిట్ట చేశారన్నమాట. చూడండి మీ వారు నన్ను ఎలా అంటున్నారో అంది సునంద పార్వతితో. వాగుడుకాయలంటే వారికి చాలా ఇష్టం అంది పార్వతి. గొల్లుమన్నారు అందరూ. అందరూ వచ్చేసారే అప్పుడే. నేనేనన్నమాట ఆలస్యం అంటూ సుశీల వచ్చింది. ఓ సుశీల, రండి. ఏది మేము ఇప్పుడే వచ్చామంటూ రాజారావు ఎదురెళ్ళి సుశీలని మా దాకా నడిపించుకొచ్చాడు చేయి పట్టుకుని. సుశీలని పార్వతికి పరిచయం చేశాడు. మీ మిస్సెస్ పేరేంటి? చెప్పనే లేదే అంది సుశీల. ఓ ఏమిటి పేరా, చెప్పలేదా? ఐఎమ్ సారీ అంటూ పెద్దగా నవ్వాడు రాజా తడబడుతూ. నా పేరు పార్వతి అంది పార్వతి నిశ్చలంగా. చక్కని పేరు అన్నాను, కానీ నాకు నచ్చలేదు, అందుకని రాణి అని పిలుస్తున్నాను అన్నాడు రాజారావు. ఆ తర్వాత మాటలు ఎక్కువగా జరగలేదు. నాకు మాత్రం పార్వతితో ఎక్కువ మాట్లాడాలి అని అనిపిస్తోంది. ఆమె మీద గౌరవంతో పాటు అభిమానం కూడా కలిగింది. పార్టీ ఎంతో బ్రహ్మాండంగా జరిగింది. అదృష్టవశాత్తు పార్వతి నా పక్కనే కూర్చుంది. చాలా ముభావంగా ఉంది, ఎందుకో బెరుగ్గా ఉన్నట్లు కూడా ఉంది. ఈ వడ్డనంతా చిత్రంగా చూస్తోంది. పాశ్చాత్య పద్ధతిలో జరిగింది పార్టీ. ఫోర్కులు, స్పూన్లు, నైఫ్లు అన్నీ ఉంచారు. అవన్నీ ఎలా ఉపయోగించాలో ఆవిడకి తెలిసినట్టు లేదు. ఎందుకు ఆవిడ మీద, ముఖ్యంగా ఆవిడున్న పరిస్థితి వల్ల నాకు చాలా సానుభూతి కలిగింది. పార్వతికి అవతల పక్క రాజారావు కూర్చున్నాడు అన్న మాటే కానీ పార్వతి సంగతి ఏమీ పట్టించుకోవడమే లేదు. తన కబుర్లు, తన తిండి గొడవే. నాకెందుకు అతని మీద కోపం వచ్చింది. పార్వతితో అన్నాను మెల్లిగా, ఏంటి మీరేమి తినడం లేదే? అదేం లేదే అంటూ గబగబా మంచినీళ్ళు గ్లాస్ తీసి తాగేసింది. అన్ని మంచినీళ్ళు. ఆవిడ అవస్థ చూసి నాకు నవ్వొచ్చింది, కానీ నిగ్రహించుకుని అన్నాను, మీకు అసలు పార్టీ ఉందన్న సంగతి తెలుసా? చటుక్కున కళ్ళెత్తి చూసింది. వెంటనే మళ్ళీ దించేసుకుంది. ఆవిడ కంట తిరిగిన నీరు నా కంటపడింది. పార్టీ ఉందని తెలుసు కానీ అది ఈ రకమైందని నాకు తెలియదు. పరిస్థితి పూర్తిగా అర్థమైంది. పాపం అమాయకురాలు. ఇటువంటి కృత్రిమ సొసైటీలో ఆడంబరంగా పాశ్చాత్య పద్ధతిలో మెలిగే పద్ధతి తెలియదు. బహుశా ఎవ్వరూ నేర్పలేదు. సంసార పక్షంలో ఉంది. అయితే భార్యాభర్తల ఇద్దరి పద్ధతులు ఉత్తర దక్షిణ ధృవాలన్నమాట అనుకుని పార్వతి మీద జాలిపడ్డాను. అప్పుడే కొందరు ఇటు చూస్తున్నారు. సునంద, వాసంతి నవ్వుతున్నారు పార్వతిని చూసి. ఆవిడ చాకు ఫోర్కు పట్టుకొని తీరు చూసి. పార్వతి సున్నితమైన వేళ్ళు సున్నితంగానే వణుకుతున్నాయి. నేను మెల్లిగా పార్వతితో అన్నాను, చూడండి, ఆ ఫోర్కు నైఫ్ పక్కన పెట్టి చిప్స్ ఉన్నాయి చూసారా, అవి చేత్తో తీసుకొని మెల్లిగా తినండి. ఏం పర్వాలేదు, మీకు అసలు ఏం భయం లేదు. అర్థం చేసుకుని చిప్స్ పళ్ళెం మెల్లగా దగ్గరికి జరుపుకొని చేత్తో తీసుకుంది. హాయిగా నిట్టూర్చింది. కృతజ్ఞత కూడుకున్న కళ్ళతో, చూపుతో మెల్లిగా తలెత్తి నన్ను చూసి చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వు ఖరీదెంత? విలువలేని సొమ్ము పార్వతికి. సునంద, వాసంతికి మొహాలు మాడాయి. ఎవండోయ్ మధు, ఏమిటో చెప్పేస్తున్నాడు ఆవిడకి అంది కుళ్ళుగా సునంద. మీరు కూడా నా పక్కన కూర్చుంటే ఆ తీయని మాటలు మీకే చెందేవిగా అన్నాడు అతను నవ్వుతూ. పార్వతి చిప్స్ తిని టమాటో రసంతో కడుపు నింపుకుంది. పార్టీ అయ్యాక అందరూ సినిమా ప్రోగ్రాం వేశారు. ఓకే అన్నాడు రాజా. మెల్లగా బయటకు వచ్చాం. విద్యుత్ దీపాల కాంతిలో వీధంతా ఎంతో అందంగా ఉంది. దగ్గరే సినిమా హాల్, అందుకని అందరం నడక ప్రారంభించాం. రాజా సుశీలని, సునందని వదలడమే లేదు. మిగిలిన వాళ్ళు భార్యలతో ముచ్చట్లు చెప్పుకుంటూ నడుస్తున్నారు. పార్వతి ఒక్కతే దీపాలు చూసుకుంటూ నడుస్తోంది. నేను వెనక్గా వెళ్ళి, మీరు ఈవేళ ఏమీ తినలేదు, మీ కడుపులో ఎలకలు పరిగెత్తడం లేదు అన్నాను తమాషాగా. ఎలకలు పరిగెడితే పర్వాలేదు, కానీ ఇవాళ ఎంత అవమానాన్ని నుంచి కాపాడారు నన్ను.
ఎంతో కృతజ్ఞురాల్ని అంది పార్వతి సిగ్గుగా. నా మనసు ఉయ్యాలలోగింది. పార్వతితో పరిచయం ఆనందకరమైన అపురూపమైన సంఘటన. ఇంతవరకు నా జీవితంలో జరగంది. ఆ క్షణాలు జాగ్రత్తగా దాచుకోవాలని అనిపించి దాచుకున్నాను, హృదయంలోనూ కాగితం మీద కూడా. ఇంతవరకు చదివి డైరీ మూసేశాడు మధు. పై సంఘటన జరిగిన వారం రోజులైంది. ఈ వారం రోజుల్లోనూ కొన్ని వందల సార్లు ఆ డైరీలో పేజీలోని పై సంఘటన చదువుకున్నాడు మధు. ఎందుకో అతని మనసు పదే పదే స్వాధీనం తప్పి అతని దగ్గర నిలవడమే లేదు. మళ్ళీ ఒకసారి పార్వతిని చూడాలి అని అనిపించింది అతనికి. ఏమిటి వెర్రి, పార్వతి వివాహిత. ఆ ఒక్క విషయం అతన్ని కాల్చేస్తోంది. ఇలా తన మనసు తను చెప్పినట్టు వినకపోవడం అన్యాయం అని అనుకున్నాడు అతను. స్నేహభావం కలగడం ఘోరమైన నేరమా? స్త్రీ పురుషులిద్దరి మధ్య సున్నితమైన స్నేహానికి అవకాశం లేదా? తను పార్వతి మీద అనురాగం పెంచుకోవచ్చు. రవిచంద్ర అంటే ఎలాంటి స్నేహమో అటువంటిదే పార్వతి మీద కూడా స్నేహం పెంచుకోవచ్చు అని అనుకున్నాడు మధు. మత్తుగా పక్క మీద పడుకుని ఎన్ని ఆలోచించుకున్నాడు. పక్క గదిలో చెల్లి వాయించే వీణ ఎంతో శ్రావ్యంగా వినిపిస్తోంది. సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం అతడికి అలవాటు. లేవగానే చెల్లి వాయించే వీణానాదం చెవులకి అతి మధురంగా వినపడుతుంది. మెల్లిగా లేచి ఎదురుగా ఉన్న దైవానికి నమస్కరించాడు మధు. తర్వాత డాబా మీదకెళ్ళి నుంచున్నాడు. ఇంకా సూర్యుడు బాగా పైకి రాలేదు. దూరంగా చెట్లు, ఆకుల సందుల్లోంచి సన్నని వెలుతురు. చూడ్డానికి చాలా బాగుంది. అలాగే చూస్తూ కాసేపు నుంచున్నాడు. అన్నయ్య, ఇవాళ వాళ్ళ ఇంటికి వెళ్తామా? వెనగ్గా వచ్చి నుంచుని అంది రేణుక. మధు వెనక్కి తిరిగాడు. రేణుక నవ్వుతూ నుంచుంది. ఏ వేళప్పుడు చూసినా శ్రద్ధగా శుభ్రంగా ముస్తాబై ఉంటుంది. పొద్దునే లేస్తూనే పరిశుభ్రంగా తయారైపోతుంది. త్వరగా. రేణుక ప్రత్యేకత అది. ఇప్పుడు కూడా అంతే. శుభ్రంగా ముస్తాబైతే గాని ఎవరికంట పడ్డానికి కూడా ఇష్టపడదు రేణుక. తెల్లని దుస్తులంటే ఆమెకెంతో ఇష్టం. తెల్లటి జాకెట్టు, తెల్లని చీర, మెడలో ఒంటిపేట గొలుసు, చెవులకు రింగులు, నుదుట బొట్టుతో కళకళలాడుతూ దర్శనమిస్తుంది. ఎవరింటికి చెల్లాయి? అన్నాడు మధు ఇటు తిరిగి. అదేంటన్నయ్యా, అప్పుడే మర్చిపోయావా? రాజారావు గారింటికి వెళ్దామన్నావుగా. అవును. మధుకి జ్ఞాపకం వచ్చింది. 2 రోజుల క్రిందట రాజారావు కనపడి రేణుకను తీసుకుని భోజనానికి రమ్మని ఆహ్వానించాడు. ఆ విషయమే రేణుకకి చెప్పాడు. ఇప్పుడు గుర్తొచ్చింది మధుకి. అవును, జ్ఞాపకం వచ్చింది రేణు. ఇవాళ వెడదామనుకున్నాం కదూ. పో అన్నయ్య, ఎప్పుడు అంతే. నువ్వన్నీ మర్చిపోతూ ఉంటావు. నేను మర్చిపోతే నేనేమ్మా, నువ్వు ఉన్నావుగా గుర్తు చేయడానికి, సరదాగా అన్నాడు మధు. అవునవును, అన్నీ నీకు గుర్తు చేయడానికి నేనేమన్నా నీ పర్సనల్ సెక్రటరీనా? కాదా మరి? పోదు, నీ కబుర్లు ఎప్పుడు ఉన్నవే. కానీ తొందరగా తెములు, వెళ్దాం అంటూనే వెళ్ళిపోయింది. చిన్నగా నవ్వుకుంటూ మధు స్నానాల గదికి దారితీశాడు. రేణుక BA పాస్ అయింది. ఎప్పుడు సంఘసేవ అంటూ తిరుగుతూ ఉంటుంది. ఉద్యోగ అవసరం లేదు కాబట్టి ఉద్యోగం చేయడం లేదు. తనలాంటి 10 మంది అమ్మాయిలను పోగు చేసి ఒక సంఘం పెట్టింది. ఈ 10 మంది కలిసి సంఘసేవ అంటూ మంచి మంచి పనులే చేస్తూ ఉంటారు. మామూలుగా ఆడవాళ్ల క్లబ్లకు ఉండే భేషజాలు, ఆడంబరాలు, పేరు కోసం మీటింగ్లు, పూల హారాలు వేయించుకోవడం లాంటివి ఏవీ ఉండవు వీళ్ల క్లబ్లో. 10 మంది కలిసి ఒక పని చెయ్యాలి అని అనుకుంటారు. అది చేసేస్తారు. వారానికి ఒక మంచి పని చేయాలని వాళ్ళ ఆశయం. మురికివాడల్లోకి వెళ్ళి వాళ్ళ పిల్లలకు పాలు, పళ్ళు, పలకలు, పుస్తకాలు, బట్టలు, బొమ్మలు పంచిపెడతారు. వాళ్ళ ఇళ్ళు శుభ్రపరచుకోవడానికి కావలసిన సరంజామా ఇచ్చేస్తారు. వీలైనంత వరకు మురికివాడలు బాగు చేయాలని వాళ్ళ నిర్ణయం. ఈ పనులన్నిటికీ కావలసిన డబ్బు సేకరిస్తారు. ఇంటింటికి వెళ్ళి డబ్బు పోగు చేసి నెహ్రూ నిధికని, వరద బాధితులకని, క్షామ నివారణకని, ఇలా ఎప్పుడు ఏదనుకుంటే అది నిజమైన దేశసేవ చేస్తున్నారు వాళ్ళు. అప్పుడప్పుడు మిగతా ఆడవాళ్ళ క్లబ్లకు వెళ్ళి వీళ్ళు తయారు చేసిన వస్తువులు ఎగ్జిబిషన్ పెట్టి డబ్బులు వసూలు చేసి పేదలకి కావాల్సినవి పంచుతూ ఉంటారు. ఈ 10 మందిలో ఒక అమ్మాయికి నాట్యం బాగా వచ్చు. మరో అమ్మాయి పాట బాగా పాడుతుంది. నాట్య ప్రదర్శనలు ఇచ్చి పాట కచేరీలు పెట్టి డబ్బు సంపాదిస్తారు.
ఇలా వచ్చిన డబ్బుతోనే ఒక్కోసారి మురికివాడలో వీధి బాగు చేయించారు, మరోసారి వాళ్ల ఇళ్ళు బాగు చేయించి పెట్టారు. ఇలాగే వాళ్లకు తోచిన పని చేసేవారు. రేణుక నాయకత్వాన్న. అందుకే అసలు రేణుక వారంలో 4 రోజులు ఇంటి పట్టునే ఉండదు. వీరికి మధు ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుంది. అన్నగారు స్నానాల గదిలోకి వెళ్ళగానే రేణుక తోటలోకి వెళ్ళింది. తోటమాలి నీళ్లు పడుతున్నాడు. మొక్కలకి గులాబీలన్నీ వెరగబూసాయి. తోటంతా గులాబీలే. ఎర్రని గులాబీలు, పసుపు రంగు గులాబీలు, తెల్లని గులాబీలు నవ్వుతూ పలకరించాయి రేణుకని. కాసేపు తోటలో విహరించి సావిట్లోకి వెళ్ళి పేపర్ చదవడానికి ఉపక్రమించింది. వార్తలు చదివి ఆ పేపర్ మడిచి బల్ల మీద పడేసి ఆలోచనలో మునిగిపోయింది. అన్నయ్యకి పార్వతి మీద చాలా గౌరవం ఉన్నట్టు కనిపిస్తోంది. అంటే ఆవిడ నిజంగా గొప్ప వ్యక్తి అయి ఉండాలి అని అనుకుంది. ఇంకా అన్నగారు తయారవ్వలేదని విసుక్కుంది. కారు హారన్ మోగింది. ఎవరబ్బా అనుకుని యువతలకు వచ్చి చూసింది. అరే అన్నయ్య, ఎప్పుడు తయారయ్యావు? ఎప్పుడు షెడ్లోకి వెళ్ళావు? ఎప్పుడు కారు తీసుకొచ్చావు? నేను ఇక్కడే ఉన్నానే, నువ్వెలా వచ్చావు? ప్రశ్నల వర్షం కురిపించింది. ఎలాగోలా వచ్చానే రేణు, నీవేమో ఆలోచనలో మునిగిపోయావు. నన్ను గమనించలేదు నువ్వు. సరేలే, ఎందుకు నిన్ను పలకరించడం? ఒకసారి కారు తీసుకొచ్చి లేపుదాము అని అనుకున్నాను నీ ఊహా లోకం నుంచి, నవ్వుతూ అన్నాడు మధు. భలే వాడివే, ఇదిగో ఇప్పుడే వచ్చేస్తాను, కాసేపు ఉండే అంటూ లోపలికి పరిగెత్తింది. మరో నిమిషంలో చేతిలో ప్లాస్టిక్ బుట్టతో పూలు పండ్లు పెట్టి తీసుకొచ్చి కారెక్కింది రేణుక. ఇవాళ విందుకి వంటకాలు ఏమిటి చేస్తున్నావు? రాజారావు వంటిట్లోకి వచ్చి అడిగాడు. పార్వతి కాఫీ కాస్తూ ఆలోచనలో మునిగి ఉంది. కాబోలు రాజారావు మాట ఆవిడకి వినపడలేదు. ఏమిటో రాణిగారు దీర్ఘ ఆలోచనలో ఉన్నారు. ఏమిటన్నారు అంది డికాషన్ వేరే గిన్నెలోకి వంపుతూ. ఈరోజు వంటకాలు ఏమిటి? మీరు ఏదంటే అదే. మీకేం కావాలి? కాదులే, నువ్వే చెప్పు. ఏముంది, మామూలే. మామిడికాయ పప్పు, అవియళ్ళు, ఉల్లిపాయ సాంబారు, అప్పడాలు, వంకాయ కారం పెట్టిన కూర, బాసుంది. అబ్బబ్బా చాలు ఇహ, నీ ముసలి వంటకాలు అచ్చు ముసల్దాన్ని అనిపించుకున్నావు. పెద్ద పెట్టున నవ్వాడు రాజా. పార్వతి ముఖంలో రంగులు మారాయి. నేను చెప్పిన వంటకాలు ముసలి వంటలా? కాకపోతే ఏంటి, నీవు వండే గడ్డి ఎవరూ తినరు. పార్వతికి ఎంతో కోపం వచ్చింది. రాజారావు సంస్కారం రోజు రోజుకు తెలిసిపోతోంది. మంచి మర్యాద అన్న పదాలు భార్య దగ్గర కూడా ఉపయోగించాలి అన్న చిన్న విషయం అతనికి తెలియదు. అనుకుని ఏం లాభం? నిట్టూర్పుని అడుచుకుంటూ ఏం వండమన్నారు అని అంది. పలావ్, కూర్మా, సూప్. ఏంటది అలా మొహం పెట్టావు? వెజిటబులేలే, గంటు పెట్టుకోకు మొహానికి. అవి చేయడం నాకు తెలియదు. మామూలువి చెప్పండి, నేను చేస్తాను. మామూలు గడ్డి నువ్వు ఒక్కతివి చేసుకొని తిను. ఏమీ చేయడం రాదు నీ మొహానికి. ఏమొచ్చు? చి వేధం మొహం. ఆ డబ్బు చూసి కానీ ఏం చూసుకొని చేసుకోవాలి నీ మొహాన్ని? తిడుతూ వెళ్ళిపోయాడు రివ్వున రాజారావు సావిట్లోకి. గడియారం 7 గంటలు కొట్టింది. గంటలన్నీ తన హృదయం మీదే పడినట్లు భావించింది పార్వతి. ఇవాళ పార్వతి మనసు మరీ నీరుగారిపోయింది. చేదుగా ఉన్న నిజం చెప్పాడు అనుకుంది పార్వతి. అవును, డబ్బు చూసే చేసుకోవడం. తనలో ఏ ఆకర్షణ ఉందని? డబ్బుతోనే ఉంది ప్రపంచం. బాధగా మూలిగింది పార్వతి హృదయం. పిచ్చి పిచ్చి ఆలోచనలతోనే స్నానం ముగించి శుభ్రంగా తయారైంది పార్వతి. నుదుట తిలకం దిద్దుకుంటూ ఉండగా వీధిలో కారు ఆగిన శబ్దమైంది. కంగారుగా అద్దంలోకి మరోసారి చూసుకుని సావిట్లోకి వచ్చింది. పేపర్ చూస్తున్న రాజారావు వీధిలోకి తొంగి చూసి హలో మధు అంటూ లేచి వెళ్ళాడు. ఏం రేణుకాదేవి, రండి, చాలా రోజులైందే మా ఇంటికొచ్చి అన్నాడు రాజారావు చేతులు జోడించి. ప్రతిగా మధు, రేణుక నమస్కారం చేస్తూ నవ్వారు చిన్నగా. పార్వతిని చూడంగానే మధు కళ్ళు కాంతివంతాలయ్యాయి. వాళ్ళిద్దరు చూపులు ఒక్కసారి కలుసుకున్నాయి. హృదయం దడదడలాడింది పార్వతికి. రాజాతో పోలిస్తే మధు అందంగా ఉండడు, కానీ ఆప్యాయత నిండిన కళ్ళు పార్వతిని ఆకర్షించాయి. వెంటనే చూపులు రేణుక మీదకి తిప్పింది పార్వతి. ఏమండి పార్వతీదేవి గారు, భోజనానికి ఆహ్వానిస్తే
ఏ 11 గంటలకు రాకుండా 8 గంటలకే వచ్చేసారేమిటి అని అనుకుంటున్నారా అన్నాడు మధు. అబ్బే కాదండి అంది పార్వతి త్రోట్టు పడుతూ. అన్నట్లు మర్చిపోయాను, ఈవిడ నా చెల్లెలు రేణుక. రేణు నీకు చెప్పక్కర్లేదనుకుంటాను. ఈవిడే పార్వతి సోఫాలో కూర్చుంటూ అన్నాడు మధు. అందరూ కూర్చున్నారు. రేణుక పార్వతి ఒకరినొకరు చూసుకున్నారు. పార్వతికి వదిన భారతి జ్ఞాపకం వచ్చింది. నేను ఆ రోజు డిన్నర్కి రాలేకపోయానండి అంది పలకరింపుగా రేణుక నవ్వుతూ. అవును, మీరు రాలేదు. మీ అన్నయ్య గారికి ఇంత చక్కటి చెల్లెలు ఉంది అని నాకు తెలియదు. నవ్వారు అందరూ ఒకసారి. మాట్లాడడమేనా, కాఫీలు అవి ఏమైనా ఇవ్వడం ఉందా విసుగ్గానే అన్నాడు రాజారావు. లేచి లోపలికి వెళ్ళింది పార్వతి. రేణుక కూడా లేచి లోపలికి వెళ్ళబోయింది. మీరు కూడా ఎందుకులేండి లోపలికి, కూర్చోండి, కబుర్లు ఆడుకుందాం కులాసాగా అన్నాడు రాజా. ఆవిడకి సహాయం ఏమీ చెయ్యలేకపోయినా కాస్త మాట్లాడుతూ ఉంటే పని తొందరగా అవుతుంది కదా. సమాధానంగానే వంటిట్లోకి వెళ్ళింది రేణుక. కాఫీ ఇప్పుడు కాచాలా ఏంటి పార్వతి అంది రేణుక. లేదండి, కాచేశాను ఇందాకే. 3 కప్పులున్నాయి, ఫ్లాస్క్లో ఉంది, పోసుకొని వస్తాను. ఫ్లాస్క్ మూత తీస్తూ అంది పార్వతి. నేను ఇచ్చొస్తాను వాళ్ళిద్దరికీ అని చనువుగా కప్పులు చేతిలోకి తీసుకుంది రేణుక. ఇదిగో ఈ కాఫీ మీకు అంది పార్వతి 3వ కప్పు తిరిగి వచ్చిన రేణుకకు ఇస్తూ. మరి మీకు? నేను ఇందాకే తాగాను. నేను కూడా తాగాను కాఫీ. మన ఇద్దరం చెరుసగం తాగుదామా? వద్దు రేణుక, నేను కలుపుకుంటా, డికాషన్ ఉంది. మరైతే త్వరగా ఇద్దరం కలిసే తాగుదాం రేణుక నవ్వుతూ అంది. పార్వతి కూడా నవ్వుకుంది. పార్వతి గారు, మిమ్మల్ని చూస్తుంటే, మీతో మాట్లాడుతుంటే ఏంటో చాలా హాయిగా ఉంది. అతి సన్నిహితంగా అనిపిస్తోంది. నాకు కూడా అలాగే ఉంది రేణుక. మా వదిన భారతి జ్ఞాపకం వచ్చింది నేను చూస్తుంటే. సారీ, మిమ్మల్ని వద్దు, ఏకవచనంతో సంబోధిస్తేనే బాగుంటుంది. ఒక చూపుతోనే స్నేహాన్ని నిలుపుకోవాలని చూస్తున్న మనం ఎంత సన్నిహితులమో అలాగే పిలుచుకుందాం, ఏమంటారు? మీరన్నది కరెక్టే అంటాను. పక్కుమని నవ్వుకున్నారు ఇద్దరు. వంటంతా అయ్యేసరికి 11 గంటలైంది. రేణుక సహాయంతో కబుర్లు చెప్పుకుంటూ వంట చేస్తూ ఉంటే ఎంతో సంతోషం అనిపించింది పార్వతికి. పొద్దున్నుంచి బాగాలేని మనసు రేణుక పరిచయంతో కాస్త తేరుకుంది. విందు ముగిశాక మధు, రేణుక వెళ్ళిపోతుంటే ఏదోలాగా అనిపించింది పార్వతికి. తను ఒంటరిగా అయిపోయినట్టు కూడా అనిపించింది. అప్పుడప్పుడు వస్తుంటాను పార్వతి అంది రేణుక కారులో కూర్చుంటూ. కారు వెళ్ళిపోయింది. తను వచ్చిన 15 రోజులకి వీరి పరిచయం ఒకటే తనని ఆనందింపజేసింది అని అనుకుంది పార్వతి. భగవంతుని లీలలు చాలా చిత్రంగా ఉంటాయి. అందులో ఈ వివాహాలు కుదరడంలో కొంత కరుకుదనం మిళితమయ్యే ఉంటుంది. కొందరు కష్టాలు అనుభవించడానికే పుట్టారా అని అనిపిస్తుంది. ఎవరో ఒక గొప్ప వ్యక్తి అన్నట్టు కొందరు జీవితాల్లో కష్టాలు వివాహంతో అంతమవుతాయి, మరికొందరికి వివాహంతో ప్రారంభమవుతాయి. పార్వతి 2వ రకానికి చెందిన వ్యక్తి. పార్వతి తండ్రి వెంకట శాస్త్రి మద్రాసులో పెద్ద లాయర్. ఆయన గొప్ప సంస్కారి, ఉన్నత భావాలు కల మనిషి. ఆయన భార్య రాజమ్మ కూడా భర్తకు చేదోడు వాదోడుగా ఉంటుంది. ఆయనకు అన్ని విషయాల్లోనూ సలహాలిచ్చి అభిప్రాయాలను పంచుకునే మనిషి. భర్త ఏం చేసినా తన మంచి, బిడ్డలు మంచి కోరేనని ఆవిడ అభిప్రాయం. వెంకట శాస్త్రి గారు ఆమెను కట్నం లేకుండా వివాహం చేసుకున్నారు. వారిది సుఖప్రదమైన సంసారం. వీరికి 3 సంతానం. పెద్దవాడు రామకృష్ణ డాక్టర్. తల్లిదండ్రుల మీద ప్రేమతో పాటు భక్తి, గౌరవాలున్న మనిషి. చెల్లెలు పార్వతి అంటే అతనికి ఆరో ప్రాణం. చామన ఛాయలు, పొడుగ్గా బలంగా ఉంటాడు. పార్వతి ముగ్ధ, చదువులో కూడా చురుకు. అన్నా చెల్లెళ్ళిద్దరి మధ్య స్నేహం ఎక్కువ. 3వవాడు శేఖరం, కుర్రాడు. తన చదువేమో ఆటేమో అంతే, గాలిపటంలాగా తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడు క్రికెట్ ఆట మీదే ధ్యాసం. మంచి ఆటగాడు. ఎలాగో BA అయింది అని అనిపించాడు. ఎప్పుడు ఊర్లు తిరుగుతూ ఉంటాడు. వెంకట శాస్త్రి గారు బాగా సంపాదించారు. మద్రాసులోనే ఇల్లు కొని అక్కడే స్థిరపడిపోయారు. కొడుక్కి డాక్టర్ చదువు చెప్పించారు. రామకృష్ణ కూడా బాగా సంపాదిస్తున్నాడు. రామకృష్ణది ప్రేమ వివాహం.
కాలేజీ చదువుతున్నప్పుడే స్నేహితుడు శర్మ చెల్లెల్ని చూడడం తటస్థించింది. మొదటి చూపుతో సందేశాలు అంపుకుని రెండో చూపుతో సరేననుకున్నాయి వారిద్దరి కళ్ళు. భారతి చక్కని చుక్క కాకపోయినా అందవికారంగా ఉండదు. సంసారపక్షంగా చిలిపిగా నవ్వే కళ్ళు, నవ్వినప్పుడు కొద్దిగా నొక్కుపడే బుగ్గలు ఆమెకి ఉన్న సొమ్ములు. పెళ్లికి ముందే 2.5 సంవత్సరాల నుండి భారతి, రామకృష్ణ తరచూ కలుసుకుంటూ ఒకరి అభిప్రాయాలు మరొకరు అర్థం చేసుకుంటూ ఉన్నారు. భారతిని వివాహం చేసుకుంటానంటూ రామకృష్ణ ఇంట్లో చెప్పినప్పుడు వెంకట శాస్త్రి గారు అభ్యంతరం పెట్టారు. చెల్లెల కంటే ముందు నువ్వు పెళ్లి చేసుకుంటే ఎలాగురా, వచ్చే కోడలు ఎలాంటిదో అని. రామకృష్ణ ఆ విషయంలో తండ్రికి చాలా నచ్చజెప్పాడు. ఈ సందర్భంలో పార్వతి కూడా అన్నగారి పక్కనే నిలబడి చాలా సహాయం చేసింది. అసలు పార్వతి కూడా భారతి అంటే చాలా ఇష్టపడింది. తల్లితో భారతిని గురించి ఎంతో మంచిగా చెప్పింది పార్వతి. రామకృష్ణ చదువైపోగానే భారతితో అతని వివాహం జరిగిపోయింది. ఒక్క పైసా కట్నం లేకుండా భారతి శాస్త్రి గారింట అడుగుపెట్టింది. అంత సంస్కారం ఉన్న ఇంట్లో పడడం భారతి అదృష్టం. ఇంట్లో అందరూ భారతిని చాలా ఆప్యాయంగా ఆదరించారు. ముఖ్యంగా భారతి, పార్వతి చాలా సన్నిహితులు అయ్యారు. పుట్టింట్లో భారతికి తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎవ్వరూ లేకపోవడం వల్ల వదినా వదినా అంటూ తిరుగుతున్న పార్వతి అంటే ఎంతో అభిమానం. పార్వతి చాలా మంచి పిల్ల. మంచి భర్తను సంపాదించాలి, మరి ఎలాంటి వ్యక్తిని తెస్తారో గాని అనేది భారతి నలుగురు కూర్చున్నప్పుడు రామకృష్ణను ఉద్దేశించి. నేనేం సంపాదిస్తానులే, నువ్వే చూడు ఎవరినైనా, నువ్వు పెళ్ళిళ్ళు కుదర్చడంలో గట్టిదానువుగా అనేవాడు చిలిపిగా రామకృష్ణ. అసలేమిటంటే భారతి అన్న శర్మకి స్నేహితురాలు పద్మతో వివాహం కుదిర్చింది. అప్పటి నుంచి భారతి స్నేహితురాళ్ళందరూ ఉడికించేవారు భారతిని పెళ్ళిళ్ళ పేరమ్మ అని. అవునులెద్దరు, అసలు అన్నయ్యకి పెళ్ళైపోయింది కానీ లేకుంటే పార్వతి లాంటి దాన్ని వదిలేదన్నా. సిగ్గుపడింది పార్వతి. పిల్ల కబుర్లు వింటూ ఆనందించేది రాజమ్మ. శాస్త్రి గారికి ఎప్పుడూ కేసులు గొడవలు అవే వ్యాపకాలు. పిల్లల మంచి చెడ్డలు రామకృష్ణ పెద్దయ్యే వరకు చూశారు. తర్వాతి భారం రామకృష్ణదే. పార్వతి చదువు పూర్తయిన సంవత్సరమే రాజారావు సంబంధం వచ్చింది. ఇంటిల్లి బాది సంబరపడ్డాడు. కట్నం చాలా కావాలని నిరుత్సాహపడింది పార్వతి. కథ వచ్చే ఎపిసోడ్లో కొనసాగుతుంది. మరి ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి. అప్లోడ్ చేయగానే చూడండి, చూడగానే నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.